నా పేరు అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో చదువుతున్న దాదాపు డిగ్రీ చదువుతున్న 20,000 మంది విద్యార్థులు ఈరోజు సెకండ్ సెమ్ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే యూనివర్సిటీలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు పరీక్షలు స్టార్ట్ అవుతుంటే నేటికి ఎగ్జామ్స్ కి సంబంధించిన హాల్ టికెట్ అయితే రాలేదు. ఈ రోజు నిర్వహించాల్సిన సెకండ్ సెమ్ మొదటి సెమ్ ఎగ్జామ్ 24వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అదేవిధంగా సోమవారం నుంచి రెగ్యులర్ గా జరుగుతాయని చెప్పారు. అయితే నేటికి హాల్ టికెట్లు రాకపోవడంతో దాదాపు 20,000 మంది డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ రోజు నిరాశకు గురయ్యారు. అదేవిధంగా ఆందోళన చెందుతారు. ఇన్ని రోజులు దాదాపు 6 నెలల నుంచి ఈ సెకండ్ సెమ్ రాయాలని వాళ్ళు అనేక రాత్రింబవళ్ళు నిద్రలేక ప్రిపేర్ అయితే ఈ రోజు ఎగ్జామ్ వచ్చే సమయానికి మాత్రం యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వలన ఈ రోజు హాల్ టికెట్ రాని పరిస్థితి ఉంది. యూనివర్సిటీ అధికారులకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అసలు మీరు ఏసీ గదుల్లో కూర్చొని విద్యార్థుల కోసం పనిచేస్తున్నారా, లేదా యూనివర్సిటీలో ఉన్న రూసా నిధులను లేదా ప్రభుత్వం ఇచ్చే నిధులను ఏ విధంగా అక్రమంగా తరలించి అక్రమంగా ఖర్చు పెట్టి వాళ్ళు దోచేయాలనే ఉద్దేశంతో మీరు పనిచేస్తున్నారా మాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. అదేవిధంగా హాల్ టికెట్లు రాకపోవడమే కాదు, అది పీజీ గానీ, ఎంసీఏ గానీ, ఎంబీఏ గానీ, లా గానీ ఇటువంటి పరీక్షలు రాసిన విద్యార్థులు దాదాపు 6 నెలల నుంచి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్న ఉన్నత పదవుల్లో ఉన్న అధికారుల యొక్క పనిని గమనించి వాళ్ళని తొలగించడమో కొత్త అధికారులను తీసుకురావడమో ఏర్పాటు చేస్తుందని మేము కోరుతా ఉన్నాం.